గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు డే 3. అక్కడ లోకల్ ట్రైన్ రెడీగా ఉంది. అనౌన్స్మెంట్ ఆల్రెడీ ఇస్తాడు. సో నైట్ ఇక్కడే క్యాబిన్లో పడుకున్నాను, వెయిటింగ్ హాల్లోని. ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది, 5:03. సో మనం తడ వెళ్ళాలి. తడ వెళ్ళిన తర్వాత దిగిన తర్వాత అప్డేట్ ఇస్తాను. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు డే 4. అక్కడ సూళ్ళూరుపేట నుంచి వచ్చేసాను కదా, ట్రైన్ పట్టుకొని బయటకు వచ్చేసిన తర్వాత హాస్టల్కి వెళ్ళాను. హాస్టల్కి వెళ్ళిన తర్వాత డెలివరీ కలెక్ట్ చేసుకున్నాను. డెలివరీ వచ్చేసి ఇయర్ ఫోన్స్, డేటా కేబుల్, సాక్స్, ఇంకా అది ఇంకొకటి ఉంది. మొత్తం 3 వచ్చాయి కదా, ఇంకొకటి ఉంది 4. అది నా చేతిలో ఉంది, అది గింబల్. సో హాస్టల్ నుంచి వచ్చేసిన తర్వాత మ్యాన్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఇక్కడ పెట్రోల్ బంక్లో ఉన్నాను. మా హాస్టల్కి దగ్గరలోనే ఇది పెట్రోల్ స్టేషన్ అనమాట. 0.3 సిటీ దగ్గరలో ఈ పెట్రోల్ స్టేషన్ ఉంటుంది. సో నేను రెడీ అయిపోయాను. ఇక్కడ రెడీ అయిపోయి హాస్టల్కి, అక్కడ స్టేషన్ నుంచి వచ్చిన తర్వాత హాస్టల్కి వెళ్ళాను. హాస్టల్ నుంచి వచ్చిన తర్వాత తీసుకున్నాను అనమాట. ఇది పార్సల్ డెలివరీ 3, 4 ఒక గింబలు. తర్వాత స్నానం చేశాను. స్నానం చేసిన తర్వాత ఇవి తడి బట్టలన్నీ అందులో పెట్టేశాను. షూ వేసుకోవాలి. సాక్స్ తీసుకున్నాను ఆల్రెడీ, 5 పేర్ అనమాట. ఇప్పుడు మనము అలా అందరికీ థ్యాంక్ యూ చెప్పేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఇక్కడ ఫస్ట్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక 1.5 అవర్ వరకు నేను ఉన్నాను అనమాట. అట్లాగా ఛార్జింగ్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు మనకి. సో ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో ఆయనకి థ్యాంక్ యూ చెప్పేసి వెళ్ళిపోదాం. ఇది కొంచెం లోపల నీట్గా పెడతాను. సూపర్, అందరూ కొంచెం ఫ్రీగా ఉన్నారు. మనం వెళ్ళి మాట్లాడదాం. అన్న కూడా ఎక్కడ ఉన్నారో కూర్చున్నారు కదా, కనబడుతున్నారు కదా. ఐ థింక్ దిస్ గాయ్, ఈయనే నాకు హెల్ప్ చేశారనమాట. ఛార్జింగ్ పెట్టుకోమన్నారు. కార్ వస్తుంది, థ్యాంక్ యూ చెప్పేసి వెళ్ళిపోదాం అన్నకి. అన్న సరే అన్న, వెళ్తాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న, అందరికీ థ్యాంక్ యూ చెప్పేశాను. ఇప్పుడు మనం స్టార్ట్ అయిపోవడం షూ వేసుకొని. అక్కడ 5 ఉంది కాబట్టి అటు వెళ్ళాలి. అక్కడ ఛార్జింగ్ పెట్టుకున్నారు. 2 పాయింట్లు ఉన్నాయన్నమాట. అక్కడ ఛార్జింగ్ పాయింట్లు ఉంటే అక్కడ పెట్టుకున్నాం. ఇంకా మన ఛార్జర్ అక్కడ ఉంది. ఐ ఫర్గాట్ టు టేక్ మై ఛార్జర్. చూపెడతాను. ఇయర్ ఫోన్స్ను అక్కడ, ఇంకా ఇది పవర్ బ్యాంక్ ఛార్జింగ్ పెట్టా. పవర్ బ్యాంక్తో ఇయర్ ఫోన్స్ ఛార్జింగ్ పెట్టాను అక్కడ. సో గింబల్ వాడుతున్నాం, ఎట్లా ఉందో ఇంకో ఈ లోపల చూసావు కదా. ఒక 3 పాయింట్స్ అయింది అంతే. 3 పాయింట్స్ అయింది. సో మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం. రెడీ అయిపోయాను. ఈరోజు 2-3 డేస్ తర్వాత స్నానం చేశాను. మళ్ళా తర్వాత టైం వచ్చేసి 10 అవుతుందేమో. తినడానికి వెళ్ళాలి బ్రేక్ఫాస్ట్కి. నేను ఈరోజు ఫస్ట్ లిఫ్ట్ అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాను కదా. పెట్రోల్ బంక్ నుంచి లిఫ్ట్ అడుగుతున్నాను. ఇక్కడ మా కంపెనీ బ్రాండే, బీహార్ తెలిసిన బ్రాండే లిఫ్ట్ ఇచ్చాడు. ఇంకా నా प्रकाश बिहार का। हाय बोलो। हाय, थैंक यू, बहुत अच्छा है बोलो। थैंक यू ब्रो। आप किधर जाएगा? इस तरफ। अरे बाय बाय। మార్కెట్ నుంచి బనానా తీసుకున్నాను. ఇక్కడ ఎండగా ఉంటే అక్కడ కూర్చున్నాను అన్నమాట. ఇట్లా
కనబడుతున్నాను కదా ఈ ఏరియాలో. బనానా తీసుకున్నాను. ఇక్కడ తినేసి కాసేపు బయలుదేరుతాం. హైవే అక్కడ ఉంది, చెన్నై టు కన్యాకుమారి హైవే. సారీ, చెన్నై టు కోల్కతా హైవే. ఇటువైపు చెన్నై, ఇటువైపు కోల్కతా. నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను, స్టార్ట్ అయిపోతాం. మార్నింగ్ నుంచి లిఫ్ట్కి వెయిట్ చేస్తుంటే ఈ తమిళనాడు అన్న లిఫ్ట్ ఇచ్చారు. నేను ఇక్కడ నుంచి తిరుపతి చాలా దగ్గర అనమాట. ఇది కొత్త హైవే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. నేను ఇక్కడ నుంచి దిగేస్తాను, ఇక్కడ నుంచి వేరే లిఫ్ట్ తీసుకుంటాను. మార్నింగ్ అయితే 2 ప్లాన్లు ఉండేవి. అటు నెల్లూరు సైడ్ వెళ్దామా లేదంటే ఇటు నాయుడుపేట నుంచి తిరుపతి వెళ్దాం అనేసి. ఇప్పుడైతే ఇంకా తిరుపతి వెళ్తున్నాను. ఇప్పుడు శ్రీకాళహస్తికి ఒక 25 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాను అనమాట. ఇది ఒక కొత్త హైవే. మనం ఎక్కడ సూలూరుపేట నుంచి నెల్లూరుకి వెళ్ళే రూట్లో డైరెక్ట్గా నాయుడుపేటకి వెళ్ళే స్ట్రైట్ రూట్ కాకుండా ఇలా బైపాస్ తీసుకుంటే ఈ హైవే అనమాట. బైపాస్ ఇది. ఇక్కడ ఉన్నాను, ఫుల్ హీట్. ఇప్పుడు మార్నింగ్ 11 o'clockకి స్టార్ట్ చేశాను ఈ హైకింగ్. కాకపోతే 3:30 దొరికింది. ఈ అన్న ఆవారు 3:30 ఆపితే డైరెక్ట్ ఇక్కడ వరకు తీసుకొస్తారనమాట. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 25 కిలోమీటర్స్ శ్రీకాళహస్తి. చూద్దాం, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉందామా లేదంటే తిరుపతికి వెళ్దాం అనేసి ఈరోజు స్టే చూద్దాం. అక్కడే అప్డేట్ చేస్తాను. ఆయన అక్కడ వెళ్తున్నారు కదా, ఆయన నాకు లిఫ్ట్ ఇచ్చారు, ఇక్కడ వదిలేరు. శ్రీకాళహస్తి అనమాట. ఒక్కసారి మీ హోల్డ్ చేసి సారీ ఇది ఒక పక్కన పడేదా. సో అది వ్యూ అది అనుకుంటా శ్రీకాళహస్తి. అని అక్కడ దింపేశారు, మనం వెళ్దాం. అప్డేట్ ఇస్తాయి నైట్ స్టే ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుకి నైట్ స్టే అయితే ఇక్కడ ఓపెన్ ప్లేస్లో హాల్లో పడుకుంటున్నా శ్రీకాళహస్తిలో. సాయంత్రం వచ్చాను. లారీ మార్నింగ్ 11:30 నుంచి 3:30 వరకు లిఫ్ట్ ఏమి డైరెక్ట్గా లిఫ్ట్ 3:30 దొరికితే తర్వాత ఆయన మిడిల్లో తీసుకొచ్చి వదిలేరు హైవే మీద, కాళహస్తి హైవే మీద. అక్కడ నుంచి ఒక డైరెక్ట్గా బైక్ ఆయన కరెక్ట్గా టెంపుల్ ముందు దింపారు. ఆ తర్వాత ఇంకా కాసేపు బయట కూర్చొని తర్వాత లోపల టెంపుల్కి వెళ్ళాను. టెంపుల్ దర్శనం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ పడుకోవడం. మార్నింగ్ మళ్ళా కలుద్దాం. గుడ్ నైట్.